వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు. ఎవరు మన సొంతవారు కాదు, అలాగని పరాయివారు కాదు. కర్మల చేతనే బంధాలు ఏర్పడతాయి. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైంది. అందువల్ల అహంకారాన్ని వీడండి. ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, మన వెనుకున్న ఆస్తిపాస్తులు బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, మనకున్న సంపదను బట్టి కాదు. నా బతుకు ఇంతే అని తెగ ఫీల్ అయ్యేటి వాళ్ళకి చెప్పేది ఒకటే, నీదే కాదు ఎవడి బ్రతుకైనా అంతే. నువ్వు జర ఎమోషనల్ తగ్గించుకుని ప్రపంచాన్ని చూస్తే అది నిజమని నీకే అర్థమవుతుంది. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేము. నీది కాని చోట ఆశలు పెంచుకోకు. ఇష్టం లేని చోట ప్రేమను వెతకడం తప్పు. హక్కు లేని చోట చొరవ చూపడం ఇంకా తప్పు. ఆలోచనలతో ఆవేశాన్ని అదుపు చేసుకో. ఆ ఆవేశానికి నువ్వు ఆహుతి అయితే అనుబంధాన్ని, అభిమానాన్ని దూరం చేసుకుంటావు. మనల్ని ఎదుటివాళ్ళు అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు. వంట రుచి తినేదాకా తెలీదు, పుస్తకం యొక్క గొప్పతనం చదివేదాకా తెలీదు. ప్రేమంటే ఏంటో ప్రేమించిన వారికి కోల్పోయేదాకా తెలీదు. మాటిచ్చి మర్చిపోయిన వారితో స్నేహం పర్లేదు, కానీ నీవు అన్న మాటలను మార్చి చెప్పేవారితో ఫ్రెండ్షిప్ చాలా ప్రమాదకరం. భయపెట్టే ఆలోచనలను, బాధపెట్టే జ్ఞాపకాలను దాటితేనే బాగుపడే జీవితాన్ని చేరుకుంటావు. జీవితంలో కొందరి దెబ్బల వలన నొప్పి తెలియదు, కానీ దారి తెలుస్తుంది. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు. ఒకటి అవసరం, రెండోది టైంపాస్.